గమనించాలి. మానవుడు తన యొక్క జీవితం యొక్క విలువను గుర్తిస్తే మానవ జీవితం మారిపోతుంది. మానవుడు పరిశుద్ధంగా జీవిస్తాడు. మానవుడు భయము కలిగి జీవిస్తాడు. మానవుడు లోకమును అసహించుకుంటాడు. మానవుడు దేవుణ్ణి వెతుకుతాడు. మానవుడు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తాడు. మానవుడు దేవుని ఆలోచన ప్రకారంగా జీవిస్తాడు. మానవుడు దేవుడు మెచ్చినట్లుగా జీవిస్తాడు. మానవుడు పాపముకు దూరంగా బ్రతుకుతాడు. మానవుడు దేవుని కోసమే జీవిస్తాడు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే మానవుడు తన జీవితం యొక్క విలువను గుర్తించడం లేదండి. గుర్తించినట్లయితే వేరేలా జీవిస్తాడు. గుర్తించకపోవడం చేత లోకంతో కలిసిపోతున్నాడు. లోకం నుండి పాపంతో కలిసిపోతున్నాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. ఫలితంగా నష్టాన్ని పొందుతున్నాడు. ఒకసారి ఆలోచించేద్దాం. మానవ జీవితం యొక్క విలువను గుర్తించేవారుగా మనం ఉండాలండి. మన జీవితం యొక్క విలువను గుర్తిస్తే మన జీవితం మారిపోతుంది. మనం గొప్పగా జీవిస్తాం. శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాం. ఫలితంగా శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. మన జీవితం ఎలా ఉన్నది? మన జీవితం యొక్క విలువను గుర్తిస్తున్నామా? గుర్తించామా? ఒకసారి ఆలోచించేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ.